భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 14/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతు పాల్గొన మాసం కృష్ణపక్ష ఏకాదశి శనివారం. ఏకాదశి రోజు పూర్తిగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం తెల్లవారు 3:02 వరకు ఉంది. వర్జం ఉదయం 9:48 నుండి 11:12 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 6:14 నుండి 7:48 వరకు. సూర్యోదయం 6:14, సూర్యాస్తమయం 6:06. అమృత గంట రాత్రి 8:08 నుండి 9:52 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 శుభకాలం. అలాగే సాయంత్రం 6:30 7:30 వరకు శుభకాలం. వరియన్ యోగం ఉదయం 9:14, భవ సాయంత్రం 6:17. మీన సంక్రమణం జరుగుతోంది. మీన అర్క మీన సంక్రమణ పుణ్యకాల పుణ్య సమయే. మీనరాశిలోకి వేళ మీన సంక్రమణం జరుగుతోంది. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి మిశ్రమంగా ఉంటుంది. వీరికి ప్రతి పని వాయిదా పడే అవకాశం ఈ రోజు ఉంది అన్నమాట. వృషభ రాశి వారికి అధికంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అలాగే కొన్ని అవకాశాలు చేతికి అందిపుచ్చుకునే అవకాశం కూడా సాయంకాలానికి ఉంది. మిథున రాశి వారి ప్రతి పనిలో అనుకూలతలు కానీ ధనవ్యయ సూచనలు ఉన్నాయి. పొదుపు ఎంతైనా అవసరం. కర్కాటక రాశి బంధుమిత్రుల ప్రయాణము, విందు వినోదాల్లో, వివాహ శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. సింహరాశి వారికి రుణదాతల నుండి విముక్తి, ఏదో రకంగా ధనం చేతికి అందే అవకాశం ఉంది. దానివల్ల లాభం ఉంది. కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు పెరిగే ఒక దేవత ఆరాధన చేయడం కానీ, దేవాలయ దర్శనం కానీ మీకు అన్ని విధాలుగా అనుకూలం. తులారాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు నూతనమైన వస్త్ర లాభాలు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి ఉద్యోగస్తులకి ఈరోజు మార్పులు, అనుకూలతలు ఉన్నాయి. కొన్ని ప్రయోజనాలు సాధించడం వల్ల కుటుంబ ఆనందాన్ని పొందే అవకాశం. ధనుసు రాశి వారి గృహంలో సంతోషకరమైన వార్తలు వినుట, మానసిక ఆనందం. మకర రాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందే అవకాశం, కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. కుంభరాశి వారి స్త్రీ మూలకంగా ధనవ్యయము, అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. మీనరాశి వారి సంతాన సౌఖ్యం, దూర ప్రాంత ప్రయాణాలు, లాభాలు, ధనవృద్ధి కూడా ఉండే అవకాశం. ఏకాదశి శనివారం కాబట్టి అన్ని కార్యాలకి అనుకూలం. ఏకాదశి వేళ పూర్తిగా ఉంది. రేపు కూడా ఏకాదశి ఉదయం 7:16 వరకు కూడా ఏకాదశి ఉంది కాబట్టి ఏకాదశి శనివారం అన్ని కార్యాలకి అనుకూలం. ఎందుకంటే రేపు కూడా ఏకాదశి ఉదయం ఉంది కాబట్టి ఎల్లుండి ఏకాదశి 7:58 వరకు ఉంది కాబట్టి రేపు కూడా ఏకాదశి ఉపవాసం చేయాలి. అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం.